వీరుడు ఆ రాకుమారుడు చెప్పక్లో సిఎస్కే ని కొట్టాడు. మార్కస్ ఎంత పని చేసినావు మార్కస్ అనుకుంటారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అందరూ కూడా. చెపాక్ సాధారణంగా వాళ్ళ అడ్డ, వాళ్ళ కంచుకోట, ఫోర్ట్రెస్ దట్స్ బీన్ బ్రీచ్డ్ బై దిస్ గ్రీక్ గాడ్ మార్కస్ స్టాయినిస్. రుతురాజు తన అద్భుతమైన సెంచరీ కొట్టినప్పటికీ కూడా దాన్ని కూడా ఓవర్ షాడో చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఏంటో ఒకళ్ళు సెంచరీ కొట్టడం, పక్క టీం వాళ్ళు ఇంకో సెంచరీ కొట్టడం, అది డామినేట్ చేసేయడం. ఇట్లా చేస్తే అట్ట అసలు ఏం జరిగింది మ్యాచ్లో మాట్లాడుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి రాకుండా పోయి ఉంటే కనుక, ఈ మొహం చూసుండకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా పెట్టుకోండి, రోజు కనిపిస్తూ ఉంటాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ మ్యాచ్ భయ్యా, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ సో ఫార్ ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో. సిఎస్కే టుక్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్. చెన్నైలో ఆడుతున్నారు, చెపాక్లో ఆడుతున్నారు. సో ప్రివ్యూలో ఐ థాట్ దట్ సిఎస్కే అట్ ది అప్పర్ హ్యాండ్, విచ్ ది ఆల్మోస్ట్ డిడ్. ఎందుకంటే ఆఖరి ఓవర్ దాకా మ్యాచ్ వచ్చింది. 13-14 ఓవర్స్ దాకా కూడా ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, చేజ్ చేస్తున్నప్పుడు కంట్రోల్ మొత్తం అంతా సిఎస్కే దగ్గరే ఉంటుంది. ఆ లాస్ట్లో ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చో నికోలస్ పూరన్ తోటి, దీపక్ హుడా తోటి, చేంజ్ ఎవ్రీథింగ్ అరౌండ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ గేమ్స్ వేర్ ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ డామినేట్ చేస్తుంది, ఆ మ్యాచ్ వాళ్ళ టీం గెలిపించేలా చేస్తుంది. దట్ వాస్ మార్కస్ స్టాయినిస్ పర్ఫార్మెన్స్. తక్కువ సందర్భాల్లో జరుగుతుంది, బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ సిఎస్కే అది ఈ మ్యాచ్లో జరిగిందనమాట. ఫస్ట్ సిఎస్కే బ్యాటింగ్ చేశారు. దాంట్లో అఫ్కోర్స్ టాప్ పర్ఫార్మర్స్ ఇద్దరే. ఒకరేమో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రెండేమో ద చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సిక్స్ హిట్టింగ్ శివం దూబే. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ రుతురాజ్ గైక్వాడ్. రాజులో ఆడాడు చాలా నీట్గా. ఇప్పుడు టెక్నికలీ చాలా కరెక్ట్ ప్లేయర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా మిగిలి, ఎందుకంటే అందరూ కూడా అడ్డదిడ్డంగా కొట్టేవాళ్ళు, బలంతో కొట్టేవాళ్ళే. కానీ తను బలంతో కాదు, పద్ధతితో కొడతాడు. అండ్ చాలా నీట్గా ఉంటుంది, ప్లీజింగ్ ఆన్ ది ఐ. అండ్ ఆ కవర్ డ్రైవ్స్ కానీ, లాఫ్టెడ్ షాట్స్ కానీ, స్క్వేర్ కట్స్ కానీ, ఫ్లిక్స్ కానీ, ఎవ్రీథింగ్ లుక్స్ టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ షాట్స్ ఆడుతూనే సెంచరీ స్కోర్ చేశాడు. హీ వాజ్ వెరీ గుడ్, ఆఖరి దాకా ఉన్నాడు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ సో ఫార్ ఈ లీగ్లో. బట్ అఫ్ కోర్స్ మరోసారి ఇట్ కేమ్ ఇన్ ఎ లూజింగ్ కాజ్, ఎవరేం చేయగలుగుతారు. బట్ కెప్టెన్ రుతురాజ్ వాస్ ఫ్యాంటాస్టిక్. సో మన స్కేల్ 1 to 5 దాన్ని ఎట్లా రేట్ చేస్తారో మీరు కింద రేటింగ్ వేసేసుకోవచ్చు కమెంట్లో. దాని తర్వాత సిఎస్కే 6 హిట్టింగ్ ఇన్ఛార్జ్ శివం దూబే. టూ మచ్ భయ అయితే ఇప్పుడు ఈ దూబే ఇలాంటి పర్ఫార్మెన్స్లు కన్సిస్టెంట్గా ఇచ్చిన తర్వాత వెస్టిండీస్కి, యూఎస్ఏకి వెళ్ళే ఫ్లైట్లో కనుక ఇంటితో పాటు లేకపోతే ఇట్ బి హ్యూజ్ సర్ప్రైజ్, బికాజ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎస్, బౌలింగ్ చేయట్లేదు, 1-2 ఓవర్లు వేస్తే కనీసం ఆల్రౌండర్ స్లాట్లో ఇరుక్కుంటాడేమో అనుకోవచ్చు, కానీ చేయట్లేదు. ప్యూర్ బ్యాటర్గా తీసుకెళ్ళచ్చా, మేబీ డిజర్వ్స్ ఇట్ బికాస్ ఈ స్మాషింగ్ ద బౌలర్స్. అండ్ దూబే వస్తే స్పిన్నర్స్ వేయించట్లేదు, బిష్ణుని వేయించలేదు, కృణాల్ పాండ్యాని వేయించలేదు. నువ్వు కొడితే కొట్టుపోయా ఫాస్ట్ బౌలర్స్ని, మేమేమనుకో స్పిన్నర్లు అయితే మీకు ఇయ్యం, నేను ఇయ్యా టైప్లో ఫిక్స్ అయిపోయారు క్యాప్టెన్స్ అందరూ కూడా. ఇవ్వలే, స్పిన్నర్స్ వేయనివ్వలే. అండ్ దూబే ఫాస్ట్ బౌలర్స్ కూడా బాగానే కొట్టాడు. క్విక్ ఫైర్ నాక్, ఇద్దరి మధ్యలో కూడా 40-50 balls 100 run పార్ట్నర్షిప్. అందుకే అది 210 దాకా వెళ్ళింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ లుక్ లైక్ 180-190 వస్తే గొప్ప అనిపించింది. బట్ ఏ విధంగా అయితే వీళ్ళిద్దరూ డామినేట్ చేసి అటాక్ చేశారో దట్ వాస్ సంథింగ్ ఎల్స్. అండ్ దూబే 6 hitting ఎబిలిటీ వాజ్ వన్స్ అగైన్ ఆన్ డిస్ప్లే. తను ఎంత పవర్ ఉంది, ఆ లీవర్స్, లాంగ్ లీవర్స్ ఎలా యూజ్ చేస్తాడో, ఏదో ఒక క్లాసిక్ మాస్టర్ క్లాస్. లాంగ్ హిట్స్ కొట్టాలి, రేంజ్ హిట్టింగ్ చేయాలి అంటే ఎలా చేయాలో శివం దూబే బ్యాటింగ్ చూస్తే అర్థమైపోయింది. లాస్ట్ బాల్కి ఎలాగో ధోని రావడం, ధోని డిడ్ వాట్ హీ డస్ బెస్ట్. ఫస్ట్ బాల్ 4 కొట్టేశాడు, ఇన్నింగ్స్ పూర్తి అయిపోయింది, 210 స్కోర్. బౌలర్స్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు ఈ మ్యాచ్లో, ఎందుకంటే బౌలర్స్ అందరూ కూడా దే డిసపియర్డ్. హే మాయం పోయిందే టైప్లో మాయమైపోయారు బౌలర్స్ అందరూ కూడా. అండ్ తర్వాత చేజ్ మొదలైంది. ఫస్ట్ ఓవర్లోనే దీపక్ చార్ వికెట్ సంపాదించాడు. ఫస్ట్ సెకండ్ ఓవర్లో దీపక్ చార్ వికెట్ సంపాదించాడు, క్వింటన్ డికాక్ది. దాని తర్వాత కేఎల్ రాహుల్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. గుడ్ పీస్ ఆఫ్ క్యాప్టెన్సీ దేర్, బికాస్ రుతురాజ్ గైక్వాడ్ ముస్తఫిజుని తీసుకురావడం, తనే కవర్స్లో డీప్గా లైన్ పని ఉంచడం, నైస్ డీసెంట్ క్యాచ్. అండ్ దాని తర్వాత సెలబ్రేషన్ చూస్తే అర్థమైంది ప్లాన్ చేసి అవుట్ చేశారని. దో డెంట్ లుక్ లైక్ అరే వీళ్ళు ఏంట్రా కొంచెం ఎక్కడ దారి తప్పారే, ది గోయింగ్ టు ప్లే క్యాచ్ అప్ మాత్రమే అనిపించింది. బట్ మార్కస్ స్టాయినిస్ కెప్ట్ దెమ్ ఇన్ ది గేమ్. ఫస్ట్ బాల్ నుంచి బ్యాంగ్ 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 కొట్టేలేదు, చూసుకున్నాడు ఏ బౌలర్స్ని అటాక్ చేయాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, పత్రైనా ఇస్తున్నప్పుడు వికెట్ ఇవ్వకూడదు, జాగ్రత్తగా ఆడేద్దాం, దానికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేద్దాం అనే టైప్లో నాడు చోజ్ హిస్ బౌలర్స్ వెరీ వెల్, విచ్ ఇస్ వై ఐ థింక్ లాస్ట్ వరకు ఉండగలిగాడు. అండ్ ఆ 60-odd balls 120+ runs స్కోర్ చేసి మ్యాచ్ గెలిపించాడు. చెప్పా కదా, తక్కువ సందర్భాల్లో ఒక్క ప్లేయర్ తన పర్ఫార్మెన్స్తో మ్యాచ్ అవుట్కమ్ని హీ కెన్ డిక్టేట్ ఇట్. అది మార్కస్ స్టాయినిస్ మ్యాచ్లో చేశాడు. ఫస్ట్ చిన్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒక క్యామియో ఫ్రమ్ మన నికోలస్ పూరన్, 17 balls 35 runs స్కోర్ చేశాడు. అండ్ దీపక్ హుడా కూడా 6 balls 17 కొట్టాడు, 2 4s and 6 at the end. అన్ని ఇంపార్టెంటే బికాస్ వాళ్ళిద్దరు కూడా 21 balls 51 runs ఎంతో కొట్టారు. సెకండ్ క్రూషియల్ నాక్స్. బట్ అఫ్ కోర్స్ స్టార్ ఆఫ్ ద షో, స్టార్ ఆఫ్ ద మ్యాచ్ హ్యాడ్ టు బి మార్కస్ స్టాయినిస్, ద గ్రీక్ గాడ్. అండ్ గ్రీక్ గాడ్ ఎందుకు అంటున్నాను, గ్రీక్ ఎందుకు పాట పాడానంటే తన యాక్చువల్లీ ఒరిజినలీ తన యాన్సిస్టర్స్ ఆర్ ఫ్రమ్ గ్రీస్, అందుకని గ్రీక్ వీరుడు అంటూ ఉంటాం అనమాట. దాన్ని జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మార్కస్ స్టాయినిస్ ఆరిజిన్స్. ఫ్యాంటాస్టిక్ నాక్ అగైన్,
పత్రిన ఒకటే బౌలింగ్ బాగా వేశాడు. ఐ థింక్ ఇంకో 2 wickets for 35. 2 సార్లు నాకు రావట్లేదు కానీ ఆ గుడ్లు అలా పైకెట్టే సెలబ్రేషన్. తర్వాత ముస్తఫిజుర్ 4 ఓవర్లు పూర్తిగాలే 50 సమర్పించుకున్నాడు. ఎక్స్పెన్సివ్ డే ఫర్ హిమ్. ఒక వికెట్ వచ్చినా కూడా కేఎల్ రాహుల్ది. మిగతా అందరూ కూడా నాట్ సచ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. దీపక్ చార్ 2 overs వేసాడు. సర్ప్రైజింగ్. హీ వాజంట్ ఎక్స్పెన్సివ్ విత్ ద న్యూ బాల్, బట్ ఎందుకు దాన్ని కంప్లీట్ చేయించలేదు. మోయిన్లో ఒక 2 overs వేయడం, శార్దుల్ ఠాకూర్ కాసిన overs వేయడం, తర్వాత జడేజా కొన్ని overs వేయడం, ఇలా దే కైండ్ ఆఫ్ మేనేజ్ ఇట్. డ్యూ వచ్చింది అండ్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అయిపోయిందో చెప్పడం విన్నాం. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్టెడ్ స్పిన్నర్స్ ఎక్కువ overs వేయలేకపోవడం, విచ్ యూజువలీ దే లైక్ కదా, అది చేయలేకపోయారు. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్ మ్యాచ్. దీంతో ఏమైంది అంటే లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు 4th spot వెళ్ళిపోయారు. దే పుష్ సిఎస్కే టు 5th spot. మేక్స్ ద టేబుల్ ఇంట్రెస్టింగ్ బికాజ్ టాప్ 4 సెట్ అయిపోయారు అనుకోండి, ఇంకేం చూస్తాం, మ్యాచ్లు బోర్ కొట్టేస్తుంది. కాబట్టి అలా కిందకి పైకి అవుతూ ఉంటే చూడడానికి బాగుంటుంది. రివ్యూ అయిపోయింది, అలా పక్కన పెడదాం. తర్వాత ప్రివ్యూ నెక్స్ట్ మ్యాచ్ ఏంట్రా అంటే డీసీ టేకింగ్ ఆన్ జీటీ. ఈ మ్యాచ్ ఎవరికిరా ఇంట్రెస్టింగ్ అంటే డీసీ కూడా గెలవాలిగా. ఇప్పుడు మేము బాటమ్ హాఫ్లో ఉన్నాం, సెకండ్ హాఫ్లో ఉన్నాం కాబట్టి మేము పెద్దగా పట్టించుకోవాలంటే కుదరదు. ఎన్ని రన్స్ ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళ బౌలర్స్ దే నీడ్ టు ఫైండ్ అ వే టు కమ్ బ్యాక్ అండ్ ఫైర్ అండ్ విన్ గేమ్స్. మొన్న ఫుల్ బీటింగ్ ఎస్ఆర్హెచ్ చేతిలో అయితే మామూలు కొట్టలేదు. దాన్ని చాలా కోరుకుంటారు చూడాలి. జీటీ దగ్గర ఎస్ఆర్హెచ్ కున్నంత గన్ బ్యాటింగ్ లేకపోవచ్చు. దే స్టిల్ గాట్ శుభ్మన్ గిల్, దే హ్యావ్ సాయి సుదర్శన్, దే హ్యావ్ డేవిడ్ మిల్లర్, తివాటియా, అండ్ ఆఫ్ కోర్స్ వృద్ధిమాన్ సా కొద్ది గొప్ప స్టార్ట్స్ ఇవ్వగలడు. సో రషీద్ ఖాన్ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ అనేది కాదు లైక్ కంపేర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, బికాస్ మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేస్తే మచ్ స్ట్రాంగ్ యూనిట్ ఎస్ఆర్హెచ్. బట్ జీటీ కెన్ త్రో సర్ప్రైజ్ అవుట్. వాళ్ళు కలెక్టివ్గా ఆడుతున్నారు, కొన్ని మ్యాచెస్ గెలుస్తున్నారు, క్యాప్టెన్సీ బాగానే ఉంది. నెహ్రా గారు కనిపించట్లేదు ఏంటి, అబ్జర్వ్ చేశారా? 2-3 మ్యాచ్లుగా మరి కెమెరామ్యాన్ చూపించట్లేదో, తను బయటికి రావట్లేదో, లేకపోతే ఫోకస్ నా మీదకి వచ్చేస్తుంది అనుకుంటున్నాడు, ఏదో జరిగింది మొత్తానికి తను కనిపించట్లేదు. ఈ నెక్స్ట్ మ్యాచ్లో ఉన్న నెహ్రాజీ కనిపిస్తే బాగుంటుంది. వాళ్ళూరే ఢిల్లీలో మ్యాచ్, సో ఆయన కనిపిస్తే బాగుంటుంది కాస్త అరుణ్ జైట్లీ స్టేడియంలో. బోల్డ్ క్రికెట్ అక్కడ ఆడాడు కాబట్టి తనకి బాగా తెలుసు ఆ పిచ్ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, మొదట బౌలింగ్ చేస్తే మంచిదా, బ్యాటింగ్ చేస్తే మంచిదా, ఇన్పుట్స్ అని తప్పకుండా ఇస్తారు తను తన టీం మొత్తానికి కూడా. ఎలాగో చెవులో ఒక ఈగలాగా ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఐఎమ్ షూర్ హిల్ బీ దేర్. కెమెరామెన్ కాస్త ఫోకస్ చేస్తే మేము కూడా చూసి ఆనందిస్తే ఎప్పుడో ఆశీష్ నగర్ వస్తే ఒక మంచి ఫీలింగ్ తన యాంటిక్స్ చూస్తుంటే కనుక. ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే నీడ్ టు సమ్ ఇన్స్పిరేషన్ ఫర్ సమ్వేర్. బౌలర్స్ అయితే దే బి ఎక్స్ట్రీమ్లీ అండర్ కాన్ఫిడెంట్ బికాజ్ వరుసగా ఎన్ని మ్యాచ్లు, చాలా మ్యాచ్లు 400 కంటే ఎక్కువ ఇచ్చారు కదా, 270 ఇచ్చారు, దాంట్లో 200 కంటే ఎక్కువ ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ 260 కంటే ఎక్కువ ఇచ్చారు. సో వాళ్ళు దే కాన్ఫిడెన్స్ టేక్ ఏ హ్యూజ్ బీటింగ్. దాని నుంచి కంబ్యాక్ చేయడం కష్టం. ద టీమ్ మేనేజ్మెంట్ ఈ టైంలోనే క్యాప్టెన్ వెళ్ళి మాట్లాడాలి, ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోకుండా ట్రై టు లిఫ్ట్ దెమ్సెల్వ్స్ అప్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది చేయగలిగితే ఓకే, లేకపోతే కష్టం. లాస్ట్ గేమ్ వాజ్ అ బెల్ట్ అప్ ఆఫ్ ఎ వికెట్, హై స్కోరింగ్ వెన్యూగా మారింది. సో మరోసారి అలాంటి పిచ్చే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్పులు చేసుకోవాలంటే డీసీ కావాలంటే మొత్తం టీమే మార్చుకోవచ్చేమో, అలా ఉంది బౌలింగ్ యూనిట్ మొత్తాన్ని మార్చుకోవచ్చేమో, అలా అనిపిస్తుంది వాళ్ళకి. బట్ విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ చేంజెస్ డు దే మేక్. ఎవరైనా ఫిట్గా ఉన్నారా, ఎవరైనా అన్అవైలబుల్ ఉన్నారా, ఎవరికైనా నిగిల్స్ ఏమైనా ఉన్నాయా? మొన్న మ్యాచ్లో ఇషాంత్ శర్మ లాస్ట్ సెకండ్లో బ్యాక్ స్పాజం వల్ల బయటకు వెళ్ళిపోయాట. తను ఫిట్గా ఉంటే ఐ థింక్ వీళ్ళు కంబ్యాక్ టు ద సైడ్. ఒక చేంజ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా అందరూ ఐ థింక్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ప్రాబ్లీ ప్లే ద సేమ్ రెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్. జీటీ విషయానికి వస్తే దే లుక్ ఎ గుడ్ సైడ్. సాయి కిషోర్ ఢిల్లీలో ఆడతాడా? పెద్ద గ్రౌండ్ ఉంటే ఈ కైండ్ ఆఫ్ మేక్స్ మోర్ సెన్స్. బట్ ఢిల్లీలో బౌండరీస్ కాస్త చిన్నవి, అక్కడ కాస్త భయం వేస్తూ ఉంటుంది క్యాప్టెన్కి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్కి వేస్తే కొట్టేస్తారా బయటకి ఒక చిన్న భయం ఉంటుంది. పైగా రిషబ్ పంత్ ఉన్నాడు అక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, పొరేల్ ఉన్నాడు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి లైనప్లో మేబీ కొంచెం ఆలోచిస్తారు సాయి కిషోర్ ఆడించద్దని. బట్ ఫెంటాస్టిక్ బౌలింగ్, తన నుంచి 4 wickets తీసుకున్నాడు. ది అఫ్ఘాన్ స్పిన్నర్స్ డిడ్ వెల్ ఇన్ దట్ గేమ్. సో స్పిన్ తోటి డామినేట్ చేస్తారా, అలాంటి స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. దిస్ ఇస్ హౌ ద గేమ్ ఇస్ సెటప్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంట్రెస్టింగ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్ దట్ డీసీ హ్యాస్ టు విన్, పైకి వెళ్తూ ఉండడానికి, వారి కంటెన్షన్ ఉండడానికి. అండ్ జీటీ ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్లేస్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి, ఆ మిడిల్ ఆఫ్ ద టేబుల్ నుంచి టాప్ 4 వైపు వెళ్ళాలంటే వాళ్ళు గెలవాలి. కాబట్టి మంచి గేమ్ చూస్తాం మనం, డౌట్ ఏం లేదు దాంట్లో. అదనమాట సంగతి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ కాకపోయినా కూడా ఇన్ఫర్మేషన్ ఏంటో నా సైడ్ నుంచి అంటే, నేను 25th ఉన్న గేమ్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అది గ్రౌండ్ నుంచి కవర్ చేస్తున్నాను అనమాట. సో మీ అలాంగ్ విత్ హనుమ విహారీ విల్ బి ఆన్ ద గ్రౌండ్. ఎవరన్నా కనుక హైదరాబాద్లో ఉండే వాళ్ళు మ్యాచ్ ఏమైనా వస్తుంటే గుర్తుపెట్టుకుని ఎక్కడ గ్రౌండ్లో కనిపిస్తాను అన్న ఏయ్ అని ఒక సౌండ్ ఇస్తే నాకు నన్ను తిరిగి చూస్తాను అనమాట నేను. అదనమాట సంగతి చెప్పేశాను. ఇప్పటిదాకా కనుక మీరు వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హిట్ ద లైక్ బటన్, కమెంట్ అబౌట్ వాట్ యూ థాట్ అబౌట్ ది మ్యాచ్ బిట్వీన్ సిఎస్కే అండ్ ఎల్ఎస్జీ. ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది? రుతురాజ్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? గ్రీక్ గాడ్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? చెప్పండి నాకు కింద. అలాగే ఈ ప్రివ్యూలో ఏ బ్యాటర్స్ గురించి యాంటిసిపేట్ చేస్తున్నారు, పంతా, శుభ్మన్ గిల్ ఎవరిది పై చేసి చెప్తే దాని అకార్డింగ్గా మీ పల్స్ ఏంటో నాకు అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బికాస్ యూర్ గ్రోయింగ్ అండ్ కమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద జర్నీ. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.